నేనైతే రియల్మీ పిక్ చేసుకుంటాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ తరుణ్. ఈ రోజు మన వీడియోలో చాలా మంది 30,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో ఏ స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలని చెప్పి నన్ను అడుగుతున్నారు. అండ్ కమెంట్స్ లో Moto H70 Fusion రీసెంట్ టైమ్స్ లో నేను ఒక కంపారిజన్ వీడియో చేశాను. ఆ కంపారిజన్ లో చూసి మదర్ బోర్డ్ ఇష్యూస్ అవి ఇవి ఉండొచ్చు, వాటికి మంచి ఆల్టర్నేటివ్ ఏదైనా ఉందా, మంచి కాంపిటేటర్ ఫోన్ ఏదైనా ఉందా అని చెప్పి అడుగుతున్నారు. ఈ రోజు కంపారిజన్ వీడియోలో మీరు ఆ ఫోన్ చెక్ చేయొచ్చు. అన్ని విషయాల్లో పేపర్ మీద చూసినా, ఇన్ రియల్ మీరు రెండు ఫోన్స్ ఎక్స్పీరియన్స్ చేసిన అన్ని విషయాల్లో Moto H70 Fusion కి ఈ ఫోన్ మంచి కాంపిటేటర్. నేను రెండు ఫోన్స్ ఎక్స్పీరియన్స్ చేశాను, రెండు ఫోన్స్ మంచి ఛానల్ రివ్యూస్ పోస్ట్ చేసా. ఒకసారి కొనుక్కునే ముందు ఆ రెండు ఫోన్స్ యొక్క రివ్యూస్ చెక్ చేయండి. ప్రైసింగ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుందాం. రియల్మీ P4 Pro ఆల్మోస్ట్ లాంచ్ అయ్యి సంవత్సరం అవుతుంది. ఆగస్ట్ లో వచ్చేసింది. ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 20th రియల్మీ P4 Pro లాంచ్ అయింది. లాంచ్ చేసిన ప్రైస్ 25,000 పెట్టారు. 3,000 రూపీస్ కార్డ్ ఆఫర్ ఇచ్చారు. లాంచ్ ఆఫర్ డే కింద నేను రివ్యూ చేసిన టైంలో లాంచ్ ఆఫర్ డే కింద 19,999 అంటే 20,000 రూపాయలకి రియల్మీ P4 Pro లాంచ్ చేశారు. రెగ్యులర్ డేస్ లో కార్డ్ ఆఫర్ కనుక అప్లై చేసుకుంటే 22,000-23,000 వచ్చేది. దాని మీద ఇప్పుడు 5,000 ప్రైస్ ఇంక్రీజ్ అవ్వగా, ప్రైస్ హైక్ అవ్వగా ఇప్పుడు 28,000 కి 8GB 128GB రియల్మీ P4 Pro అవైలబుల్ గా ఉంది. 28,000. అదే Moto H70 Fusion చూసుకుంటే మార్చ్ మంత్ లో లాంచ్ అయింది. మార్చ్ 6, 2026 అంటే ఈ సంవత్సరంలో మార్చ్ మంత్ లో లాంచ్ అయింది. లాంచ్ అవడే ప్రైస్ హైక్ తోనే లాంచ్ అయింది. 22,000-23,000 లాంచ్ అయ్యింది అనుకున్నాం. 27,000 కి Moto H70 Fusion లాంచ్ అయింది. ఇప్పటికి ఇంకా ప్రైస్ హైక్ అయింది. 3,000 రూపాయలు ప్రైస్ పెంచారు. ఆల్మోస్ట్ 29,000 రూపాయలు. రేపో మాపు మళ్ళీ అవి కూడా పెంచేస్తారేమో. 8GB 128GB అవైలబుల్ గా ఉంది Moto H70 Fusion. కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకున్నా 27,000-28,000 రూపాయల మధ్యలో వస్తుంది. సో ఇక్కడ డైరెక్ట్ ప్రైస్ ఒక 1,000 రూపాయలు Moto H70 Fusion ప్రైస్ ఎక్కువ ఉంది, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా మనం బిల్డ్ క్వాలిటీ దగ్గర నుంచి మొదలు పెట్టుకుందాం. ఫస్ట్ మనం బాక్స్ కంటెంట్స్ పరంగా మాట్లాడితే, అంటే ప్రతిసారి నేను మాట్లాడను, బట్ బాక్స్ లో ఏదైనా మిస్ అయినప్పుడు బాక్స్ కంటెంట్స్ గురించి మాట్లాడతా. రియల్మీ P4 Pro లో మీకు బాక్స్ కంటెంట్స్ అన్ని వస్తాయి. ఫోను, చార్జర్, కేబుల్, దాంతో పాటు కేసు, స్క్రీన్ గార్డ్, సింపిన్ కూడా ఇవన్నీ వస్తాయి. సో ఫుల్ బాక్స్ కంటెంట్స్. అదే Moto H70 Fusion లో చూసుకుంటే మీకు ఫోను, చార్జర్, కేబుల్, స్క్రీన్ గార్డ్ వస్తాయి, కానీ కేసు రాదు. మీరు కేసు సపరేట్ గా కొనుక్కోవాల్సి ఉంటుంది. కేసు కి మళ్ళీ డబ్బులు యాడ్ చేసుకోండి, అది గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ బాక్స్ కంటెంట్స్ పరంగా ఒక పాయింట్ నేను రియల్మీకి ఇస్తున్నాను. రెండోది బిల్డ్ క్వాలిటీ. Moto H70 Fusion ఇక్కడ ఎడ్జ్ తీసుకుంటుంది, ఎందుకంటే దీంట్లో IP68 అండ్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ అండ్ మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ ML 810H ప్రొటెక్షన్ కూడా ఉంది. మెటల్ బాడీలు ఇలాంటివి ఏమి ఉండవు, పాలికార్బోనేట్ బాడీనే వస్తుంది. బట్ రియల్మీలో మీకు అవి ఏమి ఉండవు. IP64 స్ప్లాష్ రెసిస్టెంట్ మాత్రమే. కంప్లీట్ డస్ట్ రెసిస్టెంట్ IP68, 69 కానీ ఏమీ లేవు. అండ్ మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ ప్రొటెక్షన్స్ కూడా ఏమీ లేవు. సో బిల్డ్ క్వాలిటీ పరంగా మోటోలో ఫస్ట్ పాయింట్ స్కోర్ చేస్తుంది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడితే రియల్మీ P4 Pro లో మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ ఉంది. అంటే ఈ 30,000 రూపాయల సెగ్మెంట్ లో 25,000 లాంచ్ చేసినప్పుడు అసలు బెస్ట్ అనుకున్నాం. బట్ స్టిల్ ఇప్పుడు ప్రైజులు పెరిగినాయి. అయినప్పటికీ 28,000 రూపాయలకి ఈ ప్రాసెసర్ చాలా మంచి ప్రాసెసర్. ఇదే ప్రాసెసర్ ని మన Reno 16C ఇట్లాంటి వాటిల్లో మీకు 60,000 రూపాయల దగ్గర తీసుకెళ్లి పెట్టారు ఈ ప్రాసెసర్ ని. Snapdragon 7 Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది 2.8 GHz ప్రైమరీ క్లాక్ స్పీడ్ ఉన్న ప్రాసెసర్. గేమింగ్ కూడా చక్కగా హ్యాండిల్ చేయగలిగిన ప్రాసెసర్. మంచి పర్ఫార్మెన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ Moto H70 Fusion లో చూసుకుంటే Snapdragon 7S Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. 7 Gen 4 ప్రాసెసర్ చాలా మంచి ప్రాసెసర్. 7S Gen 4 తో కంపేర్ చేస్తే 7S Gen 4 ప్రాసెసర్ మీకు 2.7 GHz ప్రైమరీ క్లాక్ స్పీడ్ ఉంటుంది. 20% బెటర్ CPU మీకు 7 Gen 4 లో చూస్తారు. అండ్ ఆల్మోస్ట్ 25-28% బెటర్ GPU 7 Gen 4 ప్రాసెసర్ లో చూస్తారు 7S Gen 4 తో కంపేర్ చేస్తే. అండ్ గేమింగ్ అవి మనం ఒకవేళ క్యాలిక్యులేట్ చేసుకున్నా కానీ 7S Gen 4 తో కంపేర్ చేస్తే 7 Gen 4 బెటర్ గేమింగ్ ని హ్యాండిల్ చేయగలుగుతుంది. సో ప్రాసెసర్ పరంగా మాత్రం ఖచ్చితంగా మనం రియల్మీకి ఇక్కడ ఒక పాయింట్ ఇవ్వాలి. అండ్ అడిషనల్ చిప్ సెట్స్ పరంగా కూడా మోటరోలాలో మీకు అడిషనల్ చిప్ సెట్స్ ఏమీ లేవు. రియల్మీలో మీకు హైపర్ విజన్ చిప్ వస్తుంది. ఈ హైపర్ విజన్ చిప్ ఏంటంటే ఎక్స్ట్రా ఫ్రేమ్స్ యాడ్ చేయడంలో అండ్ కలర్స్ కొంచెం యాక్యురేట్ గా చూపించడంలో, డిస్ప్లే ఇంకొంచెం ఎన్హాన్స్ చేసి చూపించడానికి హైపర్ విజన్ చిప్ ఉపయోగపడింది. రియల్ టైమ్ లో అది అంత ప్రాపర్ యాక్యురేట్ గా వర్క్ అవుతున్నట్లు నాకు అనిపించలేదు. బట్ హార్డ్వేర్ లెవెల్లో కొంత అడ్వాంటేజ్ రియల్మీకి ఉంది. ఇంకొక పాయింట్. నెక్స్ట్ ర్యామ్ అండ్ ROM కాన్ఫిగరేషన్స్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ రియల్మీ కంటే మోటోనే పాయింట్ స్కోర్ చేసింది. మోటోలో LPDDR5X ర్యామ్ తో వస్తుంది. రియల్మీలో LPDDR4X ర్యామ్ తో వస్తుంది. ఇక్కడే చిన్న చేంజ్. మోటోలో బెటర్ ర్యామ్ మేనేజ్మెంట్ ఉంటుంది. మీరు రియల్మీ నా రివ్యూ టైమ్ లో కూడా ఒకసారి చెక్ చేయండి. మల్టిపుల్ యాప్స్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నప్పుడు మెమరీ మేనేజ్మెంట్ రియల్మీ కంటే కూడా మోటోలోనే బెటర్ ఉంది అని చెప్పాను. అండ్ రియల్మీలో నాకు మెమరీ మేనేజ్మెంట్ అంత ప్రాపర్ ఉన్నట్లు అనిపించలేదని చెప్పారు. స్టోరేజ్ టైప్స్ మళ్ళీ సేమ్. రెండింట్లో UFS 3.1 స్టోరేజ్ టైప్స్ వస్తాయి. మీకు డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ ఆల్మోస్ట్ ఒకేలా ఉంటాయి. మీరు Type C పెన్ డ్రైవ్స్ ఆర్ SSDs ఇట్లాంటివి కనెక్ట్ చేసుకున్నా నేను సపోర్ట్ దీంట్లో చూపిస్తాను. ఐమ్ వెరీ సారీ వీడియో మధ్యలో వచ్చాను. 3 lakhs సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాం. ఇది ఎప్పటి నుంచి మీకు చెప్తూనే ఉన్నా. కొంచెం యాక్చువల్లీ కంటెంట్ లేదు, కాకపోతే ఎక్కడికక్కడ ఇంకా కంటెంట్ క్రియేట్ చేసుకుని ప్రాపర్ గా ఉపయోగపడే కాంటెంట్ ఏం తీసుకురావాలని చెప్పని కొన్ని వీడియోస్ హిట్ అవుతున్నాయి, కొన్ని వీడియోస్ ఫ్లాప్ అవుతున్నాయి, కొన్ని వీడియోస్ వెళ్తున్నాయి. అయినా కానీ ఎక్కడ ఆపకుండా నాన్ స్టాప్ వీడియోస్ ప్రొడ్యూస్ చేస్తూనే ఉన్నా. మీకు ఇది కొంచెం వర్త్ ఉంది అని ఫీల్ అయితే, కంటెంట్ వర్త్ ఉందని మీరు ఫీల్ అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. 3 lakhs సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉంటున్నాం. త్వరగా రీచ్ అయితే ఇంకా బెస్ట్ కాంటెంట్ ఇట్లాంటి టైంలో ఇంకా బూస్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. తెలిసిందే టెక్ ఛానల్స్ అన్నింటిలో వ్యూస్ అయితే డిప్ ఉన్నాయి. ఇట్లాంటి టైంలోనే కొంచెం సపోర్ట్ కావాలి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తుండండి. వీడియోస్ పోస్ట్ చేసినవి వర్త్ కంటెంట్ ఉన్న వీడియోసే పోస్ట్ చేస్తా. కొంచెం వీడియోస్ ని కూడా చూస్తుండే. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే గురించి చూద్దాం. 6.8 inch స్క్రీన్ తో 1.5K రెజల్యూషన్ డిస్ప్లే తో క్వాడ్ కర్వ్డ్ AMOLED ప్యానెల్ తో 144 Hz రిఫ్రెష్ రేట్ తో రియల్మీ P4 Pro వస్తుంది. HDR10+ కి సపోర్ట్ ఉంటుంది. Netflix HDR కాంటెంట్ సపోర్ట్ కూడా ఉంది. డిస్ప్లే బ్రైట్నెస్ అప్ టు 6000
6500 నిట్స్ ఉంటుంది. అదే మోటో ఎయిట్ 70 ఫ్యూజన్ చేసుకుంటే ఇందులో కూడా ఆల్మోస్ట్ సేమ్ 6.78 ఇంచ్ 1.5 రెజల్యూషన్ ఎక్స్ట్రీమ్ AMOLED డిస్ప్లే వస్తుంది. ఇందులో కూడా 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. HDR10+ కి సపోర్ట్ చేస్తుంది. బట్ నెట్ఫ్లిక్స్ HDR కి దీంట్లో సపోర్ట్ లేదు. నార్మల్ HDR కొన్ని స్ట్రీమ్ చేసుకోవచ్చు. బ్రైట్నెస్ కూడా అక్కడ 6500 ఉంది కదా, ఇక్కడ మీరు మోటోలో 5200 నిట్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. రెండింట్లో ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సరే ఉంటుంది. నాకైతే రెండు డిస్ప్లేస్ బాగా నచ్చినాయి. జస్ట్ బ్రైట్నెస్ చూసుకొని మనం రియల్మీకి పాయింట్ ఇవ్వాలి కానీ రెండు డిస్ప్లేస్ పక్క పక్కన పడితే అసలు మేజర్ డిఫరెన్స్ ఏం అనిపించదు. రెండు కూడా క్రిస్టల్ క్లియర్ అన్నట్లు అనిపిస్తాయి. కలర్స్ కూడా చాలా బాగా ప్రొడ్యూస్ చేస్తాయి రెండు డిస్ప్లేస్. రియల్మీకి ఆబ్వియస్ గా ఇస్తాం, బట్ అట్ ద సేమ్ టైం మోటోలో కూడా పాయింట్ ఇస్తాం. డిస్ప్లే పరంగా మోటో కూడా మంచి పాయింట్ స్కోర్ చేసింది. నెక్స్ట్ నెట్వర్కింగ్ అండ్ వైఫై బ్లూటూత్ వర్షన్స్ చూద్దాం. లాక్ అవుతుంది రియల్మీ. ఇక్కడే 9 5G బ్యాండ్స్ తో వస్తున్నాయి. ఇంపార్టెంట్ అండ్ రిక్వైర్డ్ బ్యాండ్స్ మాత్రమే రియల్మీలో ఉన్నాయి. మోటోలో ఏంటంటే కంప్లీట్ మొత్తం SA NSA అన్ని 16 5G బ్యాండ్స్ ఇచ్చేసారు. 9 5G బ్యాండ్స్ కి 16 5G బ్యాండ్స్ కంటే బిగ్ నెంబర్. వైఫై వర్షన్ వైఫై 6 తో రియల్మీ వస్తుంటే వైఫై 6E తో మోటో వస్తుంది. బ్లూటూత్ వర్షన్ అయితే రెండింట్లో సేమ్ బ్లూటూత్ వర్షన్ 5.4 తోనే వస్తుంది. ఇంకా ఎక్స్ట్రా ఎనేబుల్డ్ ఫీచర్స్ NFC ఐఆర్ బ్లాస్టర్ పరంగా అయితే NFC ఫీచర్ అగైన్ మీకు మోటోలో ఉంది. రియల్మీలో మీకు NFC ఫీచర్ లేదు. ఐఆర్ బ్లాస్టర్ ఉంది రియల్మీలో, బట్ మీకు మోటోలో ఐఆర్ బ్లాస్టర్ దొరుకుతుంది. ఇంకా స్పీకర్స్ పరంగా రెండింట్లో స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, కానీ డాల్బీ అట్మోస్ మీకు రియల్మీలో ఉండదు. మోటోలో మీకు డాల్బీ అట్మోస్ ఉంటుంది. సో ఇక్కడ ఓ పాయింట్ మనం మోటోలోకి వచ్చు. 3.5 హెడ్ ఫోన్ జాక్ రెండు ఫోన్స్ లో ఉండదు. ఓన్లీ టైప్ C ఫోన్స్ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. రెండింట్లో మంచి సెట్ ఆఫ్ కెమెరాస్ ఉన్నాయి, బట్ వీడియో రికార్డింగ్ కేపబిలిటీ దగ్గర మనం పాయింట్ ఇచ్చే విధానం మారిపోతుంది. రియల్మీ P4 Pro లో ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా, సోనీ IMX896 సెన్సర్ తో వస్తుంది. అండ్ సెకండరీ కెమెరా చెప్పా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో వస్తుంది. ప్రైమరీ కెమెరా ఒకటే మనం ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్లీ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఫ్రంట్ కెమెరా ఇక్కడ మళ్ళీ 50 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది రియల్మీ P4 Pro లో. అదే మనం మోటోలో చూసుకుంటే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సోనీ LYT710 సెన్సర్ తో వస్తుంది. అండ్ 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది. ఫ్రంట్ మీకు 32 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. సో ప్రైమరీ కెమెరాస్ పరంగా రెండు ఇంచుమించు సేమ్ ఉన్నప్పటికీ వైడ్ యాంగిల్ కెమెరా పరంగా మోటోలో ఎడ్జ్ ఉంటుంది. బట్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అగైన్ 32 మెగాపిక్సెల్ మోటోలో, రియల్మీలో 50 మెగాపిక్సెల్ కెమెరా. వీటిని బట్టి మనం డిసైడ్ చేయొద్దు, ఎందుకంటే రెండింట్లో మంచి ఫోటోస్ క్యాప్చర్ చేస్తాయి. వీడియో రికార్డింగ్ కేపబిలిటీ 4K 60 FPS లో రియల్మీ P4 Pro రికార్డ్ చేయగలదు. బ్యాక్ కెమెరా ఫ్రంట్ కెమెరా రెండు కెమెరాస్ యూజ్ చేసి 4K 60 FPS రికార్డ్ చేయగలదు. అదే మనం మోటోలో చూసుకుంటే 4K 30 FPS బ్యాక్ సైడ్ కెమెరా ఫ్రంట్ కెమెరా రెండింట్లో కూడా 4K 30 FPS 4K 60 FPS ఆప్షన్ లేదు. నెక్స్ట్ HDR వీడియో, HDR లో కూడా 4K 30 FPS లో రియల్మీలో మనం రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ బోకే వీడియో సపోర్ట్ కూడా రియల్మీలో ఉంటుంది. అంటే బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి మనల్ని మాత్రమే ఫోకస్ లో పెట్టుకుని 1080p 30 FPS లో బోకే వీడియో కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఈ బోకే వీడియో సపోర్ట్ కూడా మోటోలోకి లేదు. సో కెమెరాస్ పరంగా రెండు బాగా పర్ఫార్మ్ చేసినప్పటికీ వీడియో క్యాపబిలిటీస్ పరంగా మాత్రం రియల్మీకి ఒక పాయింట్ ఇవ్వచ్చు. అండ్ ఫోటోస్ పరంగా మరి చెప్పు రెండింట్లో ఏది మంచి ఫోటోస్ క్యాప్చర్ చేస్తుంది అంటే మీకు కొంచెం న్యాచురల్ అండ్ కొద్దిగా కలర్స్ బూస్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటే రియల్మీకి వెళ్ళండి. లేదు న్యాచురల్ తో పాటు కొంచెం కలర్ బూస్ట్ ఎక్కువ ఉండాలి అండ్ ఫోటోస్ కూడా చాలా బాగా కనిపించాలనుకుంటే మీరు మోటోలోకి వెళ్ళొచ్చు. రెండింట్లో ఏ ఫోన్ తీసుకున్నా మీరు ఫోటోస్ పరంగా ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. బట్ ఫోటోస్ పరంగా కళ్ళకి బాగా కనిపించేది అప్రాక్స్ ఒక 5 to 10% మోటోలో బెటర్ కనిపించింది రియల్మీతో కంపేర్ చేస్తే. అంత మాత్రం రియల్మీలో బాగాలేదని కాదు, రియల్మీలో కూడా ఫోటోస్ బాగా. ఇంకా నెక్స్ట్ బ్యాటరీ 7000 mAh బ్యాటరీతో వస్తుంది రియల్మీ P4 Pro. 80 వాట్ ఛార్జింగ్ బాక్స్ లో ఇస్తున్నారు అండ్ బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా రియల్మీలో ఉంది. సేమ్ బ్యాటరీ మోటో 870 ఫ్యూజన్ లో 7000 mAh బ్యాటరీనే, బట్ 80 వాట్ కాదు ఛార్జర్, ఇక్కడ 68 వాట్ ఛార్జర్ తోనే వస్తుంది. అండ్ బైపాస్ ఛార్జింగ్ లాంటి ఫీచర్ మోటోలో లేదు. ఛార్జర్ వాటేజ్ పరంగా మోటో వెనకబడి ఉంది. ఇక్కడ పాయింట్ మనం రియల్మీ ఇస్తాం. ఫైనలీ UI అండ్ అప్డేట్ పాలసీస్ గురించి మాట్లాడుకుందాం. రియల్మీ UI 15 తో వస్తుంది బేస్డ్ ఆన్ Android 15 అండ్ 3+4 years అప్డేట్ పాలసీతో అనౌన్స్ చేశారు. ఒక సంవత్సరం వెనకటి ఫోన్ కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. Android 15 అంటే మీకు ఇప్పుడు 2+3 years కింద మీరు అప్డేట్స్ క్యాలిక్యులేట్ చేసుకోగలరు. 2+3 ఒక సంవత్సరం అయిపోయింది కాబట్టి. అదే మన మోటో 870 విజన్ చూసుకుంటే ఇది హెలో UI తో వస్తుంది బేస్డ్ ఆన్ Android 16 అండ్ 3+5 years అప్డేట్ పాలసీతో వస్తుంది. అప్డేట్ పాలసీ ఇంటాక్ట్ అలానే ఉంటుంది, అంటే ఇంకా సంవత్సరం కూడా అవ్వలేదు కాబట్టి, రావడమే Android 16 తో వస్తుంది కాబట్టి ఇంకా ఫుల్ ఫ్లెక్స్ 3+5 years అప్డేట్ పాలసీ మీకు అలానే ఉన్నట్టు. మరి ఇవి ఓవరాల్ గా రియల్మీ P4 Pro వర్సెస్ మోటో 870 ఫ్యూజన్ ఈ రెండింటి మధ్యలో ఉన్న క్లియర్ డిఫరెన్సెస్. ఇప్పుడు చెప్పు నువ్వైతే ఏ ఫోన్ పిక్ చేసుకుంటావు అని అడిగితే పర్ఫార్మెన్స్ పరంగా మాత్రం క్లియర్ గా నేను రియల్మీనే పిక్ చేసుకుంటా అండ్ వీడియో రికార్డింగ్ కేపబిలిటీ పరంగా కూడా రియల్మీనే పిక్ చేసుకుంటా. ఇంకొక మేజర్ రీజన్ నాకు UI, మోటోలా UI నాకు చాలా బోరింగ్ అనిపించింది. రియల్మీ UI తో కంపేర్ చేస్తే రియల్మీ UI వెరీ క్లోజ్ టు కలర్ వైస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు రియల్మీ ఎలాగో కలిసిపోయింది కాబట్టి మీకు కలర్ వైస్ అప్డేట్స్ వస్తాయి. సో నాకు కావాల్సిన మేజర్ గా 3 పాయింట్స్ నాకు రియల్మీలో బెటర్ అనిపిస్తుంది కాబట్టి నేనైతే రియల్మీ పిక్ చేసుకుంటా. బట్ మోటోలో తీసుకోవడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. అందులో మొదటిది కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ మీకు రియల్మీలో ఉండదు. నెక్స్ట్ డాల్బీ అట్మోస్ అండ్ తర్వాత NFC. ఈ ఎక్స్ట్రా ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో కొంతమంది రెగ్యులర్ గా వాళ్ళు యూస్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి NFCలు డాల్బీ అట్మోస్లు వాటర్ రెసిస్టెన్స్ కావాలనుకుంటే అప్పుడు మోటోలో వెళ్ళొచ్చు. కంపారిటివ్లీ నేనైతే రియల్మీ P4 Pro పిక్ చేసుకుంటాను. మరి మీకు ఎలా అనిపించింది? మీరైతే ఏ ఫోన్ పిక్ చేసుకుంటారో నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడానికి ట్రై చేయండి అండ్ వీడియోని హైప్ చేయండి మర్చిపోకుండా. యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది అండ్ ఛానల్ కి కొత్తగా వస్తే మర్చిపోకుండా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. 3 lakhs సబ్స్క్రైబర్స్ కి రీచ్ అవ్వడానికి చాలా వీడియోస్ చేస్తున్నాం, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాం. కొంచెం మీ కంటెంట్ వర్తుందని
అని మీ ఫీల్ అయితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటి బెస్ట్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటా. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. అంటే దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.